ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2025కి సంబంధించి ఫైనల్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ ఏ టైంలో డిక్లేర్ చేస్తారు, అలాగే మనకి వెబ్సైట్ లింక్ ఎక్కడ ఎనేబుల్ చేస్తారు, డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ. మెయిన్గా మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు, కాలేజీ దోస్తు వాళ్ళైతే ఒక కొత్త ఫ్యూచర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా ఒక దగ్గరే మీరు ఫ్రీగా గైడెన్స్ అనేది పొందొచ్చు. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్ని ట్యాప్ చేసిన వెంటనే ఏపీ ఎంసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మనకు వాట్సాప్ గ్రూప్స్ అయితే చూపిస్తాయి. ఇందులో ట్యాప్ చేస్తే మీరు ఏ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అయినా కూడా సేమ్ కంటెంట్ అయితే ఉంటుంది. అలాగే మనకి టీఎస్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కిందన మనకి చాలా వాట్సాప్ గ్రూప్లు అయితే ఉంటాయి. ఆ వాట్సాప్ గ్రూప్ మీద మీరు ట్యాప్ చేసిన వెంటనే అప్డేట్స్ అన్ని కూడా ఇన్ టైంలో అయితే మీరు తెలుసుకోవచ్చు. వెళ్ళినట్టయితే మనకి ఈఏపీ సెట్ ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ డేట్ కూడా మనకి ఆల్రెడీ గతంలో ఫైనల్ ఫేజ్లో మనకి క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అండి. ఇంక ఇదే ఫైనల్ ఫేజ్ మీకు సీట్ అలాట్మెంట్కి సంబంధించి మీరు గమనించవచ్చు. ఆల్రెడీ మనకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోయింది. అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఆగస్టు 4వ తారీఖున అఫీషియల్గా మనకి డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆగస్టు 4వ తారీఖున మనకి ఏంటి, సోమవారం మనకి రిలీజ్ చేస్తున్నారు. అయితే సీట్ అలాట్మెంట్ ఏ టైంలో డిక్లేర్ చేస్తారు, అయితే సీట్ అలాట్మెంట్ మీరు గమనించవచ్చు అఫీషియల్ వెబ్సైట్లోనే కిందకి స్క్రోల్ ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ద అలాట్మెంట్ విల్ బీ ప్లేస్డ్ ఆన్ 04/08/2025 ఆఫ్టర్ 6 PM. అంటే మనకి సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ అలాట్మెంట్ అయితే మనకి రిలీజ్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మనకి ఫేజ్ 1 అయితే లేట్ చేశారు. మరి ఫైనల్ ఫేజ్ అనేది ఆ డేట్ ఇచ్చిన డెడ్ లైన్లో ఏదైతే డేట్ ఉంటుందో ఆ టైంకి రిలీజ్ చేస్తారా లేదా అనేది మరి వెయిట్ చేయాల్సిందే. మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అయితే ఒకవేళ మీకు వచ్చిన సీట్ అనేది ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో కానీ సీట్ రాకపోతే, ఒకవేళ ఫస్ట్ ఫేజ్ మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేసి అండ్ ఫిజికల్గా మీరు ఆన్లైన్లో కూడా రిపోర్ట్ చేసి కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే ఆ సీట్ ఎలాగ ఉంటుంది. ఒకవేళ సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చేసింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్లో కూడా సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇది అందరికీ ఐడియా ఉండే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ మన ప్రీవియస్లోకి సంబంధించి కూడా ఆప్షన్స్కి సంబంధించి ఫైనల్ ఫేజ్ ఎవరు పెట్టుకోవచ్చు అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అయితే ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో ఒకవేళ మీకు కాలేజ్ వచ్చుంటే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్ అనేది మనకి గమనించవచ్చు 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే దాదాపు 4 days అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ 4 days లోపు మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు సెకండ్ ఫేజ్ అనేది అలాట్ అయిన వాళ్ళకి మాత్రమే, ఓకేనా. సో వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ మనకి క్లాస్ వర్క్ అనేది కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి బేసిక్ ఇంట్రడక్షన్ ఇవన్నీ కూడా మనకి 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో 1 week మీకు అలా టైం ఇస్తారు. నెక్స్ట్ మీకు క్లాసెస్ వెంటనే స్టార్ట్ చేసేస్తారు. ఇప్పటికే చాలా మనకి ఏపీ సెట్ అయితే లేట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫార్మసీ వాళ్ళకి ఇది ఎంపీసీ వాళ్ళకి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫార్మసీ వాళ్ళకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ కాలేజీ దోస్తు నుంచి మీరు అప్డేట్స్ అనేది ఇన్ టైంలో మీరు తెలుసుకోవాలి, ఫ్రీగా గైడెన్స్ మీరు పొందాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు తెలుసుకోవచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.